హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా ఈరోజు 21 తారీఖు 3వ నెల 2025 శుక్రవారం అండి. ఈరోజు ఓంకారంలో ఎలా ఉందనేది చూద్దాం. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ 22 తారీఖున రోజు శనివారం రోజు ఉదయం ఆచరించే పూజను కూడా లాస్ట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. చివరి దాకా వీడియో అనేది చూడండి. ఈరోజు యోగక్షేమము, సాంప్రదాయము ఇవన్నీ కూడా మనం దీన్ని మాట్లాడుకుందామండి. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సప్తమి, జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రానికి చాలా బలం ఉంటుందండి. జ్యేష్ఠ నక్షత్రం అంటేనే చాలా బలం కలిగిన నక్షత్రం అండి. ఈ నక్షత్రం ఉన్న రోజు మనము జపించాల్సిన మంత్రము చాలా బలము కలిగిన నక్షత్రం కాబట్టి ఈరోజు మనము అమ్మవారిని మంత్రబలంలో జపించుదాము. దీనివల్ల లాభం ఏంటి అంటే, చదువుకునే విద్యార్థులు ఉంటారు కదా, చదువుకునే విద్యార్థులు చదువులో రాణిస్తారు. గృహిణీలకు కళలు ఉంటాయి కదా, మనం ఏదైనా కళలు అంటే మనం ఈ వ్యాపారం చేయాలని అలా అనుకుంటాం కదా, అలాంటి కళలు అనేవి నెరవేరుతాయి. వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి. లక్ష్మీ అనుగ్రహం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యము కాబట్టి ఈరోజు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అని అంటే స్థానబలము ఉండాలి. మన జీవితంలో స్థానబలము ఉంటేనే సరిపోదు, లక్ష్మి అనుగ్రహం కూడా ఉండాలి. ఈ లక్ష్మీ కటాక్షం ఉంటే మనము ఏ పని చేసినా కూడా మనకు అందులో అభివృద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు జపించవలసిన మంత్రము ఓం శ్రీ లక్ష్మీయే నమః, ఓం శ్రీ లక్ష్మీయే నమః, ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఈ మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. మనము ఏదైనా వ్యాపారాన్ని కానీ ఏదైనా మనము చేసినప్పుడు మనకు అభివృద్ధి చెందాలంటే మన ఇంట్లో కూడా స్థానబలము కలిగి ఉండాలి. అదేవిధంగా అంటే మన కుటుంబంలో అందరూ కూడా అనుకూలంగా ఉండాలి. ఒకరేమో చెయ్యి ఒకరేమో వద్దు అని ఇలా ఉంటారు కదండి, అలా కాకుండా అందరి సహకారం అనేది మన పైన ఉంటేనే మన ఆలోచనలో వ్యత్యాసాలు రాకుండా ఉండి మనం చేసే పని మీద ఏకాగ్రత పెట్టడం వల్ల మనం చేసేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఉన్నవి కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇల్లు కూడా శుభ్రంగా అనేది ఉంచుకోవాలి. చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఆలోచనలో వ్యత్యాసాలు అనేవి రాకుండా అందరము ఒకటే ఏదైనా పని చేస్తా అంటే దానికి అందరూ సహకరించి కుటుంబంలో అందరి సహకారంతో మనము వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇలా స్థానబలము, అనుగ్రహము, లక్ష్మీ అనుగ్రహము ఇలా రెండు ఉంటేనే మనం అభివృద్ధి చెందుతామండి. ఈరోజు ఒక చిన్న కథ అండి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి వ్యాపారంను చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి అభివృద్ధి అనేది అస్సలు ఉండకపోయేది. ఒక 10 సంవత్సరాల నుండి అతను వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కరోజు కూడా తనకి సరిపడేంత సంపాదన సంపాదించడం కానీ అందులో అభివృద్ధి చెందడం కానీ అనేది లేదు. ఒకరోజు తను ఇలా అసలు ఎందుకు అవుతుంది అని ఆలోచించి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను నాకు ఇలా 10 సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్నాను, కానీ అందులో నాకు ఎలాంటి అభివృద్ధి అనేది సాధించలేకపోతున్నాను, ఎందుకు నాకు ఇలా అవుతుంది అని తనని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ అంటాడు కదా, మీ తల్లి ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. అడిగితే మా ఊళ్ళో ఉంటుంది అంటే తనని అక్కడ ఎందుకు ఉంచావు అని అడుగుతారు. అడిగాక తనని ఆడ ఉంచాము, కానీ నేను చాలా మంచిగానే చూసుకుంటాను, తనకు కావాల్సినవన్నీ కొంటపోయి ఇస్తాను అని స్వామీజీకి ఈ వ్యక్తి చెప్పడం జరిగినప్పుడు అప్పుడు స్వామీజీ ఒకటే మాట చెప్పాడు, నువ్వు నేరుగా వెళ్ళి నీ తల్లి దగ్గరికి వెళ్ళి తనకి కావాల్సింది మంచి ఒక పట్టు చీర కొనిపెట్టి తనకి మంచి ఆహారాన్ని అందించి తనకేమి కావాలో అవి ఫస్ట్ చేకూర్చినాక నీకు తర్వాత విజయం అనేది సాధ్యమవుతుంది అని చెప్పాడు. చెప్పాక తను అలాగే స్వామీజీ చెప్పినట్టుగా వెళ్ళినాక అక్కడ వాళ్ళ అమ్మని కలిసి తనకు ఒక పట్టు చీర కొనిచ్చి తనకు కావలసిన సామాగ్రిలన్నీ కొనిపెట్టి
తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ తనను విజయీ భవ అని దీవిస్తుంది. అన్నాక తను వచ్చి మళ్ళీ యథావిధిగా తన వ్యాపారాన్ని మొదలుపెట్టుకొని ఒక 10 రోజులు వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. ఒక 10 రోజుల తర్వాత వాళ్ళ అమ్మ సంతృప్తి చెంది తృప్తిగా దీవించడం వల్ల తను అభివృద్ధి చెంది తన వ్యాపారం అభివృద్ధి చెంది రోజు రోజుకి తన వ్యాపారం అనేది అభివృద్ధి చెందింది. ఇవన్నీ తనకి కావాల్సినవన్నీ ఇవ్వడం వల్ల తన తల్లి సంతోషంగా అంటే మనస్ఫూర్తిగా తనని విజయీ భవ అని దీవించడం వల్ల తను అన్నిటిలో ప్రగతి సాధించాడు. అలా మనము చేసే పనిలో కూడా అభివృద్ధి చెందాలంటే మన ఇంట్లో వాళ్ళ అనుగ్రహము వాళ్ళని మనము తృప్తిగా ఉంచడము ఇవన్నీ జరిగితే మనం చేసే వాటిలో అభివృద్ధి అనేది కూడా చెందడం జరుగుతుంది. ఇలా తను అభివృద్ధి చెంది తన వ్యాపారం అనేది అంచెలంచెలుగా ఎదిగిపోయింది. ఇలా గురూజీ గారు ఒక చిన్న కథ రూపంలో తెలియజేశారండి. ఈరోజు సాంప్రదాయం. మనము సాంప్రదాయంలో గడపలని సాయంత్రం అస్సలు కడగకూడదండి. మనము ఉదయాన్నే కడిగి శుభ్రం చేసుకొని మనము దాన్ని అలంకరణ చేసుకోవాలి. కానీ కొంతమంది సాయంత్రము ఇల్లు శుభ్రం చేసిన తర్వాత గడపలని కూడా మళ్ళీ కడుగుతారు. కానీ అలా కడగకూడదు. సాయంత్రం ఎట్టి సమస్యలో కూడా గడపను అనేది శుభ్రం చేయకూడదండి. ఈ సాయంత్రం పూట ముగ్గులు వేస్తారు ఇంటి ముందట. కొంతమంది కల్లాపి చల్లి పడుకునే ముందు శుభ్రం చేసేసుకొని ముగ్గులు అలా పెట్టేసి చేసుకుంటారు. ఇలా మనము ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం చేయొద్దండి. ఇలా చేయడం వల్ల అతీంద్రియ శక్తులు బదులు అతీంద్రియ శక్తులు మనకి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడు కానీ గుమ్మం ముందు మనం నైటే ముగ్గులు పెట్టేసి కల్లాపి చల్లి అలా చేసుకోవద్దండి. అలా చేయడం వల్ల మనకు దేవత అనుగ్రహం అస్సలు ఉండదు మన పైన. అయితే మనం ఇలా ఉదయాన్నే లేచి శుభ్రం చేసుకొని గడపను పుదించుకొని ముగ్గులు పెట్టుకోవడం వల్ల మనకు దేవతానుగ్రహం అనేది మన పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు రోజు మాత్రం ఎప్పుడు అలా చేయకండి. ఒక తండ్రి అండి, ఆ తండ్రి చేసిన పుణ్యఫలము పిల్లలకి వెళ్తుంది. అతను చేసే సంపద కూడా పిల్లలకే చెందుతుంది. అతను చేసే పాపకర్మలు కూడా పిల్లలకే చెందుతాయి. కాబట్టి మనం చేసే పుణ్యాలు మన పిల్లలకి వస్తాయి. కాబట్టి మనం చేసేటప్పుడు అవి ఏంటి పుణ్యాలు, మనం పాపాలు చేసిన పుణ్యాలు చేసిన సంపాదించిన అవన్నీ మన పిల్లలకే మనం అట్టి పెట్టినట్టే అండి. కాబట్టి మనం చేసే పనులలో మనం కొంచెం చూసుకొని మనం చేసుకోవడం వల్ల చాలా మంచిది అని గురువుగారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇందాక గడప గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా అండి. మనము గడపను ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదండి. అంటే అలంకరణ చేసి ఉంచాలి. అంటే ఇప్పుడు మనకి ముగ్గు డిజైన్స్ వస్తాయి కదా, అలా ఉంటే ఏం కాదండి. లేకుండా ప్లెయిన్గా మనం ఎల్లో పెయింట్ వేసి వదిలేస్తాం కదా, అలా ఎప్పుడు చేయకూడదంట అండి. ఈ గడప మీద ఖాళీగా ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీలు అనేవి మనని ఆకర్షిస్తాయంట. ఇలా గడప మీద ఎప్పుడు కుంకుమ బొట్లు అనేవి పెట్టి ఉంచడం వల్ల మనకి కొన్ని శక్తుల నుండి మనకి రక్షణ అనేది కలుగుతుంది. అదేవిధంగా ఏది పెట్టకుండా కనీసం ఒక పుష్పం అన్న పెట్టి ఉంచాలండి. సాయంత్రం వేళలో మనం పుష్పాన్ని ఉంచడము లేదా కుంకుమను అన్న పెట్టి ఉంచాలి. పెట్టి ఉంచడం వల్ల మనము బయటికి ఇంట్లోకి వెళ్ళి వస్తూ ఉంటాం కదా, మన ఇంట్లోకి ఏదో పని మీద వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళతోటి ఏదైనా ఎనర్జీ అనేది ఉంటే మన ఇంట్లోకి వస్తుందండి. అంటే ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టడం వల్ల, ఈ పుష్పం పెట్టడం వల్ల అవి బయటనే ఆగిపోతాయి. అలా కాకుండా మనం ప్లెయిన్గా వదిలేయడం వల్ల అవి వాళ్ళతో పాటే మన కాళ్ళతోటి మనకి ఇంట్లోకి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనం నిద్రించే సమయంలో ఉలిక్కి పడతాం. అప్పుడప్పుడు మనం నిద్రిస్తూ ఉంటాం. ఆ నిద్రలోనే మధ్యలో ఉలిక్కిపడి లేచి కూర్చుంటాము, భయపడుతూ ఉంటాము. రాత్రి వేళల్లో కానీ మధ్యాహ్నం వేళల్లో కానీ ఇలా పడాము అని అంటే ఆ ఇంట్లో ఏదో శక్తి వచ్చిందని అర్థం మనం తెలుసుకోవాలండి. కాబట్టి మనం గడపని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదండి. గడప పైన ఇలా మనకి ఉలిక్కి పడినప్పుడు లేచి కూర్చున్నాం కదా, మీరు తర్వాత వెళ్ళి ఒకసారి మరుసటి రోజు ఉదయాన్నే మనం నైట్ భయపడ్డామనుకోండి, ఉదయాన్నే లేచి వెళ్ళండి ఆ గడప పైన. అప్పుడు చూడండి గడపని, ఆ గడప పైన నల్లటి మచ్చలు లేదా పగుళ్ళు
లేదా ఏదన్నా అడుగుల్లాగా ఉంటాయంట అండి. ఇలా ఉన్నాయన్న, ఇలా మనకి కలలా ఇట్లా ఉలికి పడ్డామనుకోండి, ఖచ్చితంగా మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ, ఏదో శక్తి ఉన్నదని అర్థం అండి. ఏదైనా శక్తి ఉన్నప్పుడు అలా జరుగుతుందంట అండి. కాబట్టి కడపని ఎప్పుడు ఖాళీగా ఉంచకండి. బొట్లతోటైనా అలంకరించండి, లేదంటే ఒక పుష్పాన్నన్నా కడప మీద పెట్టి ఉంచండి కుదిరితే. ఇలా ఈరోజు సాంప్రదాయంలో చెప్పడం జరిగిందండి. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. అంటే రేపు శనివారం రోజు 22వ తారీఖు రోజు ఆచరించవలసిన పూజ. రేపు శనివారం అష్టమి ఉందండి. కాబట్టి కాలభైరవుని కానీ, మూల నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని కానీ పూజించడం వల్ల మనకి చాలా శత్రుబాధల నుండి విజయం అనేది కలుగుతుంది. రేపు ఉదయాన్నే ఒక ఉమ్మెత్తకాయ తీసుకొచ్చుకొని దాని తొడిమ కట్ చేసేసి దాని మధ్యలో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలండి. తీసేసి దాని నిండా నెయ్యి నింపేసి 2 వత్తులు వేసి, అంటే ఒకటే జ్యోతిగా వెలిగించాలి. మీరు ఈశ్వరుడి ముందన్న వెలిగించండి, లేదా దుర్గామాత ముందన్న వెలిగించండి. ఈశ్వరుడి ముందు వెలిగించినప్పుడు కాలభైరవాష్టకం చదువుకోవాలి. దుర్గామాత ముందు వెలిగిస్తే మాత్రం దుర్గా కవచమో, దుర్గా అష్టకమో, దుర్గామాతకు సంబంధించింది లేదా దేవి ఖడ్గమాల అన్న చదువుకోవాలి. లేకపోతే దీపదుర్గ స్తోత్రం అన్న చదువుకోవాలండి. ఏదైనా చదువుకోవడం వల్ల శత్రువు బాధలు, శత్రువుల నుండి విజయము అనేది కలుగుతుంది. ఒకవేళ ఇది కుదరలేదనుకోండి, ఆంజనేయ స్వామిని యథాశక్తిగా అభిషేకించుకొని సింధూరం తోటి అర్చించుకొని సింధూరం పెట్టేసి మనం పూజించుకున్న తర్వాత ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన తేనె అనేది రాయాలండి. రాసినాక ఆ తమలపాకుని మంచిగా చుట్టాలండి. చిన్నగా చుట్టేసి దానికి దారం కట్టేసి ఆ తమలపాకును ఆంజనేయ స్వామి మెడలో మాలలాగా వేయాలండి. వేసిన తర్వాత ఇలా పూజించుకున్నాక మళ్ళీ ఆ మాలని రేపు సాయంత్రం ఆ తమలపాకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భుజించాలండి. ఇలా భుజించడం వల్ల ఇంట్లో ఉన్న శత్రువులు బాధ కానీ, మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ, ఏదైనా పనిలో ఆటంకాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మొత్తము తొలగిపోతాయండి. మనకి ఆంజనేయ స్వామి రక్షణ అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మన మీద ఏదైనా చెడు ప్రభావాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. కుదిరితే ఈ పూజని రేపు ఉదయం అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా రోజు సాయంత్రము మీరు ఎక్కడైనా ఆవు పేడ తీసుకొచ్చుకోండి. తెచ్చి వాటిని 2 ప్రమిదల్లాగా చేయండి. ఒకవేళ మీకు ప్రమిదల్లాగా చేయడం రాలేదనుకోండి, దానిలో కొంచెం గంధం వేసేసి వాటిని చిన్నగా ప్లేట్ లాగా అట్లా చేసేసి పక్కకు పెట్టి వాటిపైన మట్టి ప్రమిదలు పెట్టండి. ఆవు పేడతో చేసిన వాటిపైన మట్టి ప్రమిదలు పెట్టండి. పెట్టి నెయ్యి వేసి 2 దీపాలు వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని నీటితో, పసుపు నీటితో, కుంకుమ నీరుతో, గంధము నీటితో అభిషేకించండి. అమ్మవారి నుదుటిన తిలకాన్ని దిద్ది కనకదార స్తోత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, లక్ష్మీ అష్టకం కానీ పఠించండి. మీకు ఏది వస్తే అది చదువుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతాము. అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహము, లక్ష్మీ కటాక్షము అనేది మన పైన ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉంటే మనం ఏవి చేసినా కానీ దానిలో విజయం అనేది సాధిస్తుంది. కాబట్టి ఈరోజు కుదిరితే అందరూ ఈ యోగక్షేమం ఆచరించుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్